వందే మాతరం గేయంపై పార్లమెంట్ లో ప్రత్యేక చర్చ జరగనుంది. వందే మాతర గీతం 150 సంవత్సరాల వేడుకను ఏడాది పాటు నిర్వహించుకోవడంలో భాగంగా ఈ చర్చ చేపట్టబోతున్నారు. లోక్సభలో ఇవాళ ప్రధాని మోదీ దాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తారు. మొత్తంగా ఈ చర్చ కోసం దిగువ సభలో 10 గంటల సమయాన్ని కేటాయించారు. విపక్ష కాంగ్రెస్ తరఫున లోక్సభలో పార్టీ ఉపనేత గౌరవ్ గొగోయ్, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు మాట్లాడతారు. రాజ్యసభలో వందే మాతరంపై చర్చను కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు ప్రారంభిస్తారు. ఆయన తర్వాత జేపీ నడ్డా ప్రసంగిస్తారు. వందే మాతర గీతం గురించి ఎక్కువ మందికి తెలియని విషయాలు, ముఖ్యమైన అంశాలు సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. బెంగాలీ కవి బకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తుంది. నవంబర్ 7న మొదలైన ఈ వేడుకలు ఏడాది పాటు కొనసాగుతాయి. ఇందులో భాగంగానే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక చర్చ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, శివాని, భారత స్వాతంత్ర పోరాటంలో దేశ ప్రజల్ని ఏకం చేసినటువంటి వందే మాతర గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఏడాది పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనికి సంబంధించి నవంబర్ 7వ తేదీ నుంచి 2026 నవంబర్ 7 వరకు కూడా ఏడాది పాటు పెద్ద ఎత్తున కూడా ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి పాఠశాలలో, కళాశాలలో, వివిధ సంస్థల్లో కూడా ఈ వందే మాతర గీతానికి సంబంధించినటువంటి ఉత్సవాలను చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి దీనికి సంబంధించి ఈ రోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్ సమావేశంలో కూడా దీని మీద ప్రత్యేక చర్చకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ రోజు పార్లమెంటు ఉభయ సభల్లో కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా కొనసాగనున్నది. ఈ రోజు లోక్సభలో వందే మాతర గీతం పైన ప్రత్యేక చర్చ కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ చర్చ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ఇటు రాజ్యసభలో ఇటు అమిత్ షా ఈ చర్చను ప్రారంభిస్తారు. మరోవైపు లోక్సభకు సంబంధించిన చర్చలు కొనసాగుతాయి. ఇటు రెండు సభల్లో కూడా ఇది వందే మాతర గీతం రాసినటువంటి బకిం చంద్ర చటర్జీ అప్పటి పరిస్థితులు, దేశ ప్రజల్ని ఏకం చేసినటువంటి చరిత్ర, ఆ గేయంకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, నాటి నుంచి అనేక అంశాల పైన దీని మీద చర్చ కొనసాగే అవకాశం కనపడుతుంది. లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ఉపనేత గౌరవ్ గొగోయ్, అదేవిధంగా ప్రియాంక వాద్రా ఇతరులు కూడా దీని మీద మాట్లాడే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ వందే మాతర గేయానికి సంబంధించినటువంటి ఇష్యూ సంబంధించి దేశవ్యాప్తంగా ఒక ఘనమైన ఉత్సవాలు నిర్వహించాలని చెప్పేసి భావిస్తారు. అందులో భాగంగానే ఈ రోజు ఆ నిర్వహణలో భాగంగానే ఈ రోజు లోక్సభలో, రాజ్యసభలో రెండు సభల్లో కూడా దీనిపై చర్చ అయితే కొనసాగుతున్నది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి.